Daily. Taste the Daily. తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది ఎన్నికల నిర్వహణపై బెంచ్ కు తమ అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని కోరారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలిపింది. దీంతో కేసులో తదుపరి విచారణకు ధర్మాసనం ఈ నెల 24కు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది ఎన్నికల నిర్వహణపై బెంచ్ కు తమ అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని కోరారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలిపింది. దీంతో కేసుకు సంబంధించి తదుపరి విచారణ ధర్మాసనం ఈ నెల 24కు వాయిదా వేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. నోటిఫికేషన్ ఇస్తారని ఇచ్చిన నోటిఫికేషన్ ని క్యాన్సిల్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. తర్వాత ప్రధానంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఏదైతే ఒక రగడ అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఇలా అనేక అంశాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల పైన ముడిపడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ధర్మాసనం దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరడం జరిగింది. ఏదైతే ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తరపున ఎందుకు గ్యాప్ అడిగినట్టు తెలుస్తుంది వంశీకృష్ణ, దీని గురించి ఏమైనా డీటెయిల్స్ అడిగిందా? ప్రజెంట్ ప్రభుత్వానికి సంబంధించి కూడా మనం చూస్తే మాత్రం దీని మీద ఒక క్లారిటీ అనేది ప్రభుత్వంకి రావడం లేదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించిన అంశం ఒకటి కొనసాగుతా ఉంది. ఇతర అనేక అంశాలు ఈ ఎన్నికలపైన ముడిపడినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి కూడా కొంత లేట్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి చూడాలి, మొత్తానికి కోర్టు ద్వారానైనా సరే ఒక క్లారిటీ అనేది ప్రభుత్వం నుంచి వస్తుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇదే అంశం పైన ప్రతిపక్షాలు కూడా ఏమైనా రెస్పాండ్ అయ్యాయా? ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము, బీసీ రిజర్వేషన్స్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నాటి ఏదైతే కామారెడ్డి ఏదైతే డిక్లరేషన్ లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాని ప్రకారమే వెళ్లాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అనేక బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ముందు గొయ్యి వెనుక గొయ్యి అన్నట్టు వ్యవహారం ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, రిజర్వేషన్స్ కి సంబంధించిన అంశం మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. మరో పక్క కోర్టుకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి తీర్పు కోర్టుకు సంబంధించి కూడా అన్ని రిజర్వేషన్ సంబంధించి 50% దాటకూడదు అనేటువంటి ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఒక ఇంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎలా ముందుకు వెళ్లబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కోర్టు వివరణకు ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టుకి ఏదైతే వేసినటువంటి నేపథ్యంలో 24వ తేదీన వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అటు కోర్టుకు సంబంధించి కావచ్చు, ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వం అటు కోర్టుకి ఎలాంటి వివరణ ఇస్తుందనేది మాత్రం వేచి చూడాలి. అయితే వంశీకృష్ణ, అటు ఈ విచారణలో అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమైనా స్పందించిందా? అంటే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తుందా రాష్ట్ర ఎన్నికల సంఘం?
ప్రజెంట్ ఈ అంశం అనేది కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా బాహటంగా అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన అనేది ప్రకటించలేదు. చూడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే 24వ తేదీన ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందనేది ఒక క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.